కొన్ని రుచులు తింటే ఆకలి తీరుతుంది, కానీ కొన్ని రుచులు చూస్తే మనసు నిండిపోతుంది. బిర్యానీ అంటే అందరికీ ఒక ఎమోషన్. ఎన్నో రకాల బిర్యానీలు ఉన్న రాజుల బిర్యానీ స్టైలే వేరు. ఇక లేటెందుకు, భీమవరం స్టైల్ రాజుల బిర్యానీ చేసుకుందాం పదండి. ఈ బిర్యానీ రెసిపీ కోసం నేను అరకేజీ చికెన్ తీసుకుని శుభ్రం చేసి పక్కన పెట్టుకున్నాను. బోన్స్తో ఉన్న పెద్ద ముక్కలు అయితే బిర్యానీలోకి చాలా బాగుంటాయి. ఫస్ట్ చికెన్ని మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి. ఇందులో 1/2 స్పూన్ పసుపు, 2 స్పూన్ల కారం వేస్తున్నాను. ఇందులో 1 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఫ్రెష్గా చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసుకోవాలి. ఇంట్లో తయారు చేసుకున్న గరం మసాలా పౌడర్ ఇది. దీన్ని 1/2 స్పూన్కి వేస్తున్నాను. ఫ్రెష్ పెరుగుని 1 స్పూన్ వేసుకోవాలి. టీ గ్లాస్ మెజర్మెంట్కి ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు మనం వేసినవన్నీ చికెన్ ముక్కలకి బాగా పట్టాలి. దానికోసం బాగా కలుపుకోవాలి. చూసారు కదా, ప్రతి పీస్కి మనం వేసిన మసాలా అంతా పర్ఫెక్ట్గా పట్టింది. ఇప్పుడు దీన్ని ఫ్రిడ్జ్లో 1/2 అవర్ పెట్టుకోవాలి. బిర్యానీ కోసం నేను 1 గ్లాస్ రైస్ తీసుకుంటున్నాను. ఇవి చిట్టు ముత్యాల బియ్యం అనమాట. బిర్యానీ ప్రిపేర్ చేయడానికి 1/2 అవర్ ముందే ఈ రైస్ని నానబెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. ఈ చిట్టు ముత్యాల రైస్ స్మెల్ చాలా బాగుంటుంది. వీటిని సువాసన రైస్ అని కూడా పిలుస్తారు. ఇవి రైస్ స్టోర్లో ఎక్కడైనా దొరుకుతాయి మనకి. ఇవి దేశవాళీ బిర్యానీ రైస్ అని చెప్పుకోవచ్చు. ఈ రైస్ని కడుగుతున్నప్పుడే బిర్యానీ ఎప్పుడు తిందామా అనిపిస్తుంది. అంత మంచి స్మెల్ వస్తుంది అనమాట. ఈ రైస్ కడిగిన తర్వాత అరగంట సేపు నాననివ్వాలి. అలా నానిన తర్వాత బియ్యము ఇలా ఉబ్బుతాయి అన్నమాట. కడిగి నానిన తర్వాత రైస్లో అస్సలు వాటర్ లేకుండా చూసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. నాని ఇలా పొడి పొడిగా ఉన్న ఈ రైస్లో 1 స్పూన్కి అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్కి సాల్ట్ వేస్తున్నాను. ఈ బిర్యానీ కారంగా ఉంటేనే బాగుంటుందండి. దీంట్లో 1.5 స్పూన్కి కారం వేస్తున్నాను. ఇప్పుడు ఇందులో 1/2 టీ గ్లాస్ కొలతకి నెయ్యి వేసుకోవాలి. బిర్యానీ ఫ్లేవర్ చక్కగా రావాలన్నా, బియ్యానికి ఈ మసాలాలన్నీ బాగా పట్టాలన్నా ఇందులో నెయ్యి అనేది కంపల్సరీగా వేసుకోవాలి. ఇప్పుడు బాగా కలుపుకోవాలి. రైస్ మొత్తానికి కూడా మనం వేసిన మసాలాలన్నీ బాగా పట్టాలన్నమాట. ఈ బిర్యానీకి స్పెషల్ సీక్రెట్ ఈ రైసేనండి. ఇలా చిట్టి ముత్యాల రైస్ని ముందుగానే మసాలాలన్నీ కలిపి పెట్టుకోవడం వల్ల బిర్యానీ ఫ్లేవర్ అనేది చాలా హైలైట్ అవుతుంది. ఇప్పుడు దీన్ని మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. మినిమం ఒక 30 మినిట్స్ ఇలా వదిలేసేయాలండి. ఇప్పుడు చికెన్ గ్రేవీ కర్రీ వండుకోవడం కోసం మనం ఒక ప్యాన్ తీసుకోవాలి సెపరేట్గా. ఇందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసిన తర్వాత మనం 2 నుంచి 3 వరకు ఉల్లిపాయలు తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఆయిల్లో వేసుకొని బాగా వేపుకోవాలి. ఉల్లిపాయలు వేసిన తర్వాత అటు ఇటు తిప్పి వెంటనే చికెన్ వేయకూడదు. ఉల్లిపాయలు బాగా మగ్గాలి, వాటి పచ్చివాసన అంతా పోవాలి కనుక మూత పెట్టి మగ్గించి వేపుకోవాలి. ఇప్పుడు ఇవి కొంచెం పింక్ కలర్లోకి మారిన తర్వాత ఇందులో మనం ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ తీసుకొచ్చి వేసుకోవాలి. ఉల్లిపాయలతో పాటు చికెన్ బాగా కలిసేలాగా కలుపుకోవాలి. చికెన్ పచ్చివాసన పోయి దాన్ని వాటర్ అంతా పోయే వరకు కూడా మూత పెట్టి మగ్గనివ్వాలి. చికెన్ 10 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఉడికిపోయి ఉంటుంది. ఇది కేవలం 60% మాత్రమే ఉడకాలి. ఈ రాజుల బిర్యానీ స్టైల్ అంతా ఈ ప్రాసెస్లోనే ఉంటుంది. దీన్ని అంతా కరెక్ట్గా ఫాలో అయ్యామనుకోండి, బిర్యానీ ఫ్లేవర్ మాత్రం అద్భుతంగా వస్తుంది. చికెన్ మనం గ్రేవీ కర్రీలాగా వండినప్పటికీ ఇందులో వాటర్ వేయకూడదు. ఇలాగే మగ్గనివ్వాలి. చికెన్ ఆల్మోస్ట్ ఉడికిపోయింది కదా, ఇప్పుడు స్టవ్ పై నుంచి దించేయాలి.
ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ అండి. ఒక బిర్యానీ కడాయి తీసుకొని అందులో 1 స్పూన్‌కి నెయ్యి వేసుకోవాలి. టీ గ్లాస్ మెజర్మెంట్‌కి ఆయిల్ వేసుకోవాలి. నూనె బాగా కాగిన తర్వాత ఇందులో ఇప్పుడు జీడిపప్పు వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో బిర్యానీ ఆకు, షాజీరా కూడా వేసుకోవాలి. ఈ బిర్యానీలో కాస్త స్పెషల్ ఉల్లిగడ్డలు. ఈ ఉల్లిగడ్డలు ఇంకాస్త చిన్నగా ఉండి ఎర్రగా ఉండేవైతే ఇంకా బాగుంటాయి. నా దగ్గర అయితే ఇవే ఉన్నాయి, ఇవే వేసుకున్నాను. ఇప్పుడు ఇందులో పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు 10 వేసుకోవాలి. ఎండుమిర్చి 10 వేస్తున్నాను. ఫ్రెష్గా తుంచి పెట్టుకున్న కరివేపాకుని 1 కప్పు వరకు వేసుకోవాలి. ఇవన్నీ బాగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం రెడీ చేసి పెట్టుకున్న రైస్ ఉంది కదా, దాన్ని వేసుకోవాలి. ఈ బియ్యాన్ని ఇప్పుడు ఈ ఆయిల్లోనే వేపుకోవాలి. బియ్యం ఎంత వేగితే బిర్యానీ రుచి అనేది అంత అద్భుతంగా వస్తుంది. భీమవరం రాజుల స్టైల్ బిర్యానీ అంటే భీమవరం వరకు వెళ్ళి తినవలసిన అవసరం లేదండి. హోటల్స్లో దొరికే బిర్యానీల కంటే ఇలా ఇంట్లో ఉండే వాటితో మనం తయారు చేసుకున్న బిర్యానీయే చాలా రుచిగా ఉంటుంది. ఒక్కసారి ఇదే ప్రాసెస్లో మీరు ఇంట్లో తయారు చేసుకుని చూడండి. హోటల్స్లో బయట తిన్న బిర్యానీల కంటే ఈ బిర్యానీయే చాలా టేస్టీగా అనిపిస్తుంది మీకు. రైస్ అంతా బాగా వేగినప్పుడు అవి తెల్లగా కనిపిస్తాయి. అప్పుడు మనం మెజర్మెంట్కి వాటర్ పోసుకోవాలి. నేను గ్లాస్కి రైస్ వేసాను కదా, నేను 2 గ్లాస్కి వాటర్ వేస్తున్నాను. ఎందుకు అంటే ఈ రాజుల బిర్యానీ అనేది కాస్త మెత్తగానే కనిపిస్తూ ఉంటుంది. దానికోసమే నేను 2 గ్లాసులు వాటర్ వేసాను. వాటర్ వేసిన తర్వాత బాగా మరిగేంత వరకు లిడ్ పెట్టుకోవాలి. ఒక పావు వంతు రైస్ ఉడికిన తర్వాత లిడ్ని మనం తీసి చూసుకోవాలి. అందులో అడుగున ఇంకా వాటర్ ఎక్కువగా కనిపిస్తుంది కదా. ఇప్పుడు మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న చికెన్ ఉంది కదా, ఆ చికెన్ని ఇందులో వేసుకోవాలి. బయటకున్న కారం, ప్యాకెట్ మసాలాలు, నిల్వ ఉంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ బిర్యానీలో అస్సలు వాడకూడదు. చికెన్ రైస్తో పాటు బాగా కలిసేలాగా కలుపుకోవాలి. సగం మాత్రమే ఉడికిన రైస్ అండ్ 60 to 70% ఉడికిన చికెన్, ఇవి రెండు కలిసి ఇంకాస్త ఉడకాలి. దానికోసం ఇంకొక 15 నిమిషాల సమయం పడుతుంది. వాటర్ ఇంకాస్త ఎక్కువగా ఉన్నప్పుడు కూడా చికెన్ వేసుకోవచ్చు, కానీ చికెన్ పీసులు అన్నీ కూడా మనకి రైస్లో కలిసిపోతాయి. అలా కాకుండా మనకి పీసులు బాగా కనిపించాలి అంటే రైస్ పావు వంతు ఖచ్చితంగా ఉడకాలి. ఇప్పుడు మూత పెట్టి ఉడకనివ్వాలి. ఈ బిర్యానీలో నేను టేస్టింగ్ సాల్ట్ కానీ కలర్స్ కానీ ఏం వాడలేదు. మనం వేసిన స్వచ్ఛమైన నేతి సువాసనతో పాటు చిట్టి ముత్యాల రైస్ సువాసన కూడా కలిసి ఇల్లంతా బిర్యానీ గుమ్మగుమ్మలతో నిండిపోయింది. సువాసన అయితే అద్దరిపోయింది. అసలు నోట్లోంచి వాటర్ వస్తుంది కదా మీకు కూడా. చికెన్ పీసులు కూడా పర్ఫెక్ట్గా ఉడికాయి. చిట్టు ముత్యాల రైస్తో వండిన బిర్యానీ కానీ పలావ్ కానీ ఏదైనా సరే మంచి సువాసనతో కూడి ఉంటుంది. మనం ఎప్పుడూ చేసే బిర్యానీ స్టైల్కి మనం చేసే ఈ రాజుల స్టైల్ బిర్యానీకి తేడా ఈ రైస్లోను ప్రాసెస్లోనే ఉంటుంది. దీన్ని నాటుకోడితో వండుకుంటే ఇంకా బాగుంటుంది. దీని ఫ్లేవరు, టెక్స్చరు అంతా కూడా రెస్టారెంట్ స్టైల్కి మించి ఉంటుందండి. ఒక్కసారి ట్రై చేసి చూడండి. మీరు మీ ఫ్యామిలీకి, ఫ్రెండ్స్కి తప్పకుండా ఈ వీడియో షేర్ చేయండి. ఈ రాజుల బిర్యానీ రుచి చూడాలంటే ప్రతిసారి రెస్టారెంట్కే వెళ్ళక్కర్లేదు. ఈ రాజభోగాన్ని మన వంటింట్లో కూడా ఆస్వాదించవచ్చు. ఈ రాజుల బిర్యానీలో వేసే ఇంగ్రీడియంట్స్ దగ్గర నుంచి టైం మేనేజ్మెంట్, ప్రతి ఇంగ్రీడియంట్ మెజర్మెంట్ ప్రకారం వేసుకోవడం, ఇవన్నీ ఈ బిర్యానీకి రుచిని తీసుకొస్తాయి. మీరు కూడా ఈ బిర్యానీని ఇంట్లో ట్రై చేసి ఆ రాజభోగాన్ని మీరు కూడా ఆస్వాదించండి. చికెన్ బిర్యానీ అంటే ఇష్టం ఉండే వాళ్ళు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. వీడియోని లైక్ చేసి నెక్స్ట్ వచ్చే వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి.